ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, మన పాపములను ఒప్పుకోవాలని, మనము స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేయాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే మన పాపములను ఒప్పుకోవాల్సింది ఏ మత గురువు దగ్గరనో ఏ మత నాయకుని దగ్గరనో కాదు, కానీ ఒకరితో ఒకరము ఒప్పుకోవాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సాధారణ విశ్వాసులు ఒకరితో ఒకరు చేసే సహవాసంలో ఇదొక భాగంగా ఉండాలి. ముఖ్యంగా వారిలో ఎవరైనా రోగముతో ఉంటే ఇది తప్పక జరగాలి. ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ప్రేమ, సానుభూతి, పరస్పర అంగీకారం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని. ప్రియులారా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని. ప్రియులారా, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలే అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలే అనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అని. సహోదరి సహోదరులారా, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచ్చు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము,
అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పాపములను ఒకరితో ఒకరము ఒప్పుకోవాలని, మేము స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేయాలని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము మా పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి నీకు మొరపెట్టే వారముగా, నీకు నిజముగా మొరపెట్టే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలులమగుచ్చు, నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టునట్లు నీకు తగినట్టుగా నడుచుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి నీవు ప్రేమించిన నీ కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా నీవే మమ్ములను చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.